సండే పూట ఏదైనా చేయొచ్చు, మనం చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అమ్మ చేసింది కూడా తినేసి పడుకోవచ్చు. బట్ ఒకటి చేయకూడదు, అదేంటి అంటే అమ్మకి ఉచిత సలహాలు ఇవ్వడం. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను అని మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. చెప్తాను, షార్ట్ మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. దానికన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, సో సబ్స్క్రైబ్ చేసుకో బాసు. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో ప్లీజ్ ఆ టార్గెట్ని మనం రీచ్ అయ్యేటట్టు సపోర్ట్ చేయండి. ఇంతకీ నేను ఇచ్చిన సలహా ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఏంటి అంటే ఈరోజు సండే కదా, నువ్వు రైస్ పెట్టు, నేనైతే కర్రీస్ తీసుకొచ్చిస్తాను అని చెప్పి పెద్ద గొప్పగా చెప్పాను అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి, ఫ్రెష్ అయ్యి త్వరగా వెళ్ళి తీసుకురావాలి కదా. నేనేమో 2కి బయలుదేరాను. ఇంకా అప్పుడేముంటాయి, మేము అప్పుడప్పుడు తెచ్చుకునే కర్రీ పాయింట్ ఏమో క్లోజ్ చేసి ఇంకా వేరే కర్రీ పాయింట్లో అడిగితేనేమో కర్రీస్ అయిపోయాయి అని చెప్పి అన్నారు. ఇంకా అప్పుడే అర్థమైంది మనకి మ్యూజిక్ స్టార్ట్ అయింది అని చెప్పి. ఇంకా మా అమ్మనైతే నేను ఫేస్ చేయలేకపోయానమ్మా. ఇంకా మా అమ్మ అయితే ఫుల్ గుర్రుమని ఉంది నా మీద. ఇంకా కొంచెం కూల్ చేద్దామని చెప్పి ఈ గట్టి పకోడీ అయితే చేశాను. మంచిగా ఉంటుంది, వేడివేడి ఆవకాయ వేసుకుని ఈ గట్టి పకోడీ అంచుకు తింటే స్వర్గానికి బెత్తడి దూరమే, అంత బాగుంటుంది. ఇంకా అందుకనే ఇదైతే నేను స్టార్ట్ చేశాను. కొద్దిగానే వేసాం, అమ్మకి నాకు కదా అని చెప్పి కొద్దిగానే స్టార్ట్ చేసి వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పి మా అమ్మే చెప్పింది. ఫస్ట్లో కొంచెం గురుమని ఉంది, కానీ తిన్న తర్వాత అయితే కూల్ అయిందనమాట. ఇంతకీ నేను చెప్పే సలహా ఏంటంటే, అదిగోండి మళ్ళీ ఉచిత సలహాలు ఇవ్వకూడదు అంటూనే సలహా ఇస్తున్నావా అని అనుకుంటున్నారా, అది నేను చెప్పింది అమ్మకి, మీకు కాదు. ఇంతకీ నేను చెప్పే సలహా ఏంటంటే, అమ్మకి మాత్రం ఉచిత సలహాలు ఇవ్వద్దు, ఇచ్చినా కానీ దాని మీద స్టిక్ ఆన్ అయ్యేటట్టు ఉండండి, లేదు అంటే సావే. సరే మీరు వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.